హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసేది చాలా సింపుల్ ఐటమ్ అండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ బ్రెడ్ బజ్జీ అండి. శనగపిండితో చేస్తాను, బ్రెడ్తో. ఇంగ్రీడియంట్స్ ఇవి: శనగపిండి ఒక 2 కప్పులు తీసుకున్నాను, బ్రెడ్, రెడ్ చిల్లీ సాస్, ఇది మయోనీస్. ఫస్ట్ శనగపిండిలో ఒక 1/2 టీ స్పూను కారం వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, ఒక స్పూను బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, సోడా, వంట సోడా కొంచెం. ఇప్పుడు ఈ మొత్తం పిండి కొంచెం జారుగా వాటర్తో కలుపుకోవాలి. శనగపిండిని ఇట్లా జారుగా కలుపుకోవాలండి. ఇట్లా జారుగా ఉండాలి బజ్జీల పిండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసులన్నీ సైడ్కి కట్ చేసుకోవాలండి. ఇట్లా 4 సైడ్స్ ఈ బ్రౌన్గా ఉన్నది కట్ చేసేసుకోవాలి. అన్ని పీసులు ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక పీస్ పైన ఇట్లా రెడ్ చిల్లీ సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకొక పీస్ పైన ఈ మయోనీస్ని స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా. ఇట్లా ఇలా దీనిపైన ఇట్లా పెట్టిన తర్వాత బాగా కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత చాకుతోనే ఇట్లా 4 పీసెస్ చేసుకోవాలి పొడుగ్గా. ఇట్లా 4 పీసెస్ వీ హ్యావ్ టు మేక్. ఇట్లా 4 పొడుగు పీసుల్లో కట్ చేసుకోవాలి. ఇట్లా మిగిలిన బ్రెడ్స్ కూడా అన్నీ అట్లా కట్ చేసుకోవాలి. పొడుగుగా కట్ చేసుకున్నానండి. మనము ఏ షేప్లోనే కట్ చేసుకోవచ్చు. నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బజ్జీ పిండిలో వేసి మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి ఇట్లా డిప్ చేసుకుంటా బ్రెడ్ పొడుగ్గా వేసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లో ఆయిల్ పీల్చే వరకు టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే మిగిలిన కూడా
రెడీ అయిందండి వేడివేడిగా బ్రెడ్ బజ్జీ. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.